నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా క్యాన్సర్ మహమ్మారి అనేది ఎక్కువైపోతుంది. అయితే ఈ క్యాన్సర్ వచ్చిందా లేదా అన్నది మనం గుర్తించడానికి ఏదైనా సింపుల్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? అంటే చాలామంది కూడా ఏదైనా సిమ్టమ్స్ కనపడంగానే వెళ్ళి దానికి సంబంధించిన స్క్రీనింగ్ అవి చేయించుకుంటూ ఉంటారు. అలా కాకుండా బ్లడ్ టెస్ట్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు. వారితో మాట్లాడి నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఈ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే ఎందుకు క్యాన్సర్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి? అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇంతకుముందు ఫీవర్ హాస్పిటల్స్ ఎట్లా అయితే ఉండేటివో ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్స్ కూడా వీధికొకటి వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఎలా ఉన్నది మన ఇండియాలో క్యాన్సర్ పరిస్థితి? కేసెస్ ఎలా వస్తున్నాయి? క్యాన్సర్ పరిస్థితి దీన్ని రెండు విధాలుగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి మనం ఒక 40 ఇయర్స్ బ్యాక్ని అబ్జర్వ్ చేస్తే 40 ఇయర్స్ బ్యాక్లో క్యాన్సర్ని డయాగ్నోసిస్ చేయాలి, క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేయాలి, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి అడ్వాన్స్మెంట్స్ లేవు. చాలా వరకు పాపులేషన్ క్యాన్సర్ని డయాగ్నోసిస్ అయిన తర్వాతనే పాలియేటివ్ ట్రీట్మెంట్తోనే వెళ్ళేవాళ్ళు. అవును. అందులో ఎక్కువ అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం. అవును. ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు క్యాన్సర్ డయాగ్నోసిస్ చేసే మెథడాలజీ చాలా వచ్చాయి, దానికి సంబంధించిన అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. క్యాన్సర్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఏ స్టేజ్లో ఉంది, ఆ స్టేజ్ కేటగరైజేషన్లో తీసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి, స్పెసిఫిక్గా ద ట్రీట్మెంట్ కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా చాలా డెఫినేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ట్రీట్మెంట్ కూడాను మెనీ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఒక సర్జికల్ ఆంకాలజీ టెక్నిక్ చూస్తే 1980కి ముందు ఒక ఎగ్జాంపుల్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, పూర్తిగా బ్రెస్ట్ తీసేసారు. అవును. దాని తర్వాత 1980 నుంచి 1990 2000 మధ్యలో జరిగినటువంటి సో మచ్ ఆఫ్ రీసెర్చ్ వల్ల ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన దాన్ని గడ్డ మాత్రమే తీసేసి బ్రెస్ట్ని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఓకే. సో ఆ విధంగా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి సర్జికల్. ఇప్పుడు మెడికల్ ఆంకాలజీ సైడ్ చూసుకోండి, మెడికల్ ఆంకాలజీ డాక్టర్స్ సిస్టమిక్ థెరపీ ఇస్తారు. ఆ సిస్టమిక్ థెరపీ కీమోథెరపీ కావచ్చు, హార్మోన్ థెరపీ కావచ్చు, టార్గెటెడ్ థెరపీ కావచ్చు, ఇమ్యునోథెరపీ కావచ్చు. ఈ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ అనేటువంటి వెరీ అడ్వాన్స్మెంట్స్. ఇంతకుముందు అంటే అందరికీ కీమోథెరపీ ఒకటే, తర్వాత హార్మోన్ థెరపీ స్పెసిఫిక్గా ఎవరికైతే ఇండికేషన్ ఉండేదో వాళ్ళకు, బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి, ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్కి, సో స్పెసిఫిక్గా అక్కడ మాత్రమే. అదే టార్గెటెడ్ థెరపీ ప్లస్ ఇమ్యునోథెరపీ అనేటువంటిది న్యూ వర్డ్ అనమాట. జస్ట్ ఇదంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు 2024 2013 నుంచి ఆంకాలజీలో వాట్ ఈస్ ద బజ్ వర్డ్ ఇన్ ఆంకాలజీ అంటే ఇమ్యునోథెరపీ. సచ్చేది ఏంటంటే ఇట్స్ మేకింగ్ నాయిస్. సో అట్లా అనమాట. అట్లా అది వెరీ అడ్వాన్స్మెంట్. ఆ ఇమ్యునోథెరపీకి, టార్గెటెడ్ థెరపీకి, కీమోథెరపీతో కంపేర్ చేసుకుంటే ఈవెన్ టాక్సిసిటీ ప్రొఫైల్ కూడా తక్కువ, బట్ కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది కూడా తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు కంపెనీ ప్రొడక్షన్ అనేటువంటిది స్టార్ట్ చేసిన తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఇదేంటి తగ్గుతుంది. సో అవన్నీ న్యూవర్ థింగ్. అదే రేడియేషన్ వైపుకి వచ్చారనుకోండి, ఒకప్పుడు రేడియేషన్ ఊరికే ఓన్లీ ఇదేంటి ఒక ఏరియాకి ఇవ్వాలి, బ్రెస్ట్కే ఇవ్వాలి. ఈ బ్రెస్ట్లో ఇదేంటి ఒక రెక్టాంగిల్ షేప్ ఫీల్డ్ ఓపెన్ చేసేవాళ్ళు, ఇక్కడ ఒక ఫీల్డ్, ఇక్కడ ఒక ఫీల్డ్ ఓపెన్ చేసి టాంజెన్షియల్ ఫీల్డ్స్ అనమాట. ఈ విధంగా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఇక్కడ ఒక ఫీల్డ్, అక్కడ ఒక ఫీల్డ్ ఇచ్చి బ్రెస్ట్ని రేడియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, సో మచ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఐఎంఆర్టీ, ర్యాపిడ్ ఆర్క్, వీమ్యాట్, ఐజీఆర్టీ, అడాప్టివ్ రేడియేషన్ ప్రోటోకాల్స్, డిఐబిహెచ్, సో అట్లా డీప్ ఇన్స్పిరేషన్ బ్రెత్ హోల్డ్ లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్కి. సో అట్లా సో మచ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. సో ఈ విధంగా అడ్వాన్స్మెంట్స్ పెరిగాయి. సో ట్రీట్మెంట్ డయాగ్నోస్ చేసే వాళ్ళను ఎక్కువ మందిని డయాగ్నోస్ చేయగలుగుతున్నాం,
ట్రీట్మెంట్ కూడాను అడ్వాన్సెస్ పెరిగాయి. అవును. సో ఈ విధంగా 2 రకాలుగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే. అయితే సార్ చాలామంది ఏంటంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ అది యూట్యూబ్ అనేది ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. చెప్పే సిమ్టమ్స్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అరే నాకు ఏమైనా ఉందేమో, నాలో ఈ సిమ్టమ్ కనపడుతుంది కదా, నాకేమైనా క్యాన్సర్ ఉందేమో అని ఒక భయంతో ఉంటూ ఉన్నారు చాలామంది జనరల్. సో బేసిక్గా క్యాన్సర్ లక్షణాలు అన్నవి ఏవైనా ఏ క్యాన్సర్కైనా ఒకే లక్షణం కనపడేటివి అలా ఏమైనా ఉన్నాయా? ఎలాంటి లక్షణాలు కనపడితే మనం వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి? చూడండి, క్యాన్సర్ అనేటువంటిది ఏ ఆర్గాన్కి వస్తుంది, ఏ పర్టికులర్ ఏరియాలో వస్తుందో దాని యొక్క ఫంక్షనల్ క్యాపబిలిటీ తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు గొంతు క్యాన్సర్, గొంతులో క్యాన్సర్ వస్తే ఏంటి, మింగడానికి ఇబ్బంది, డిస్ఫేజ్. ఓకే, అదే రెక్టల్ క్యాన్సర్, లెట్రిన్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది వస్తుంది, అందులో బ్లీడింగ్ వస్తుంది. ఓకే, సో ఈజీగా స్టూల్ పాస్ చేయలేరు, ఇన్అడిక్వేట్ అదేంటి బబెల్ ఎంటీయింగ్ ఉంటుంది పూర్తి అట్లా అనమాట. ఇప్పుడు పొట్ట క్యాన్సర్ వచ్చింది, పొట్టలో క్యాన్సర్ వస్తే కనుక వామిట్ చేస్తున్నప్పుడు పూర్తిగా బ్లడ్ పడడం జరుగుతుంది. లేదనుకుంటే ఆ క్యాన్సర్ పూర్తిగా ఆ పొట్టలో ఉన్నటువంటి పేగును పూర్తిగా బ్లాక్ చేస్తే కనుక తన ఫుడ్ తీసుకోలేకపోతాడు. ఓకే, సో ఆర్గాన్ని బట్టి పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చింది, లంగ్ అంటే దగ్గుతో వస్తారు, లేదంటే దగ్గు వచ్చినప్పుడు తెమ్మడలో రక్తం పడడం కానీ ఇవి వస్తుంది. ఇన్ జనరల్గా అన్ని క్యాన్సర్స్కి ఏముంటాయి సిమ్టమ్స్ అనేటువంటిది చెప్పలేము. ఓకే, ఏదైనా ఆర్గాన్ మీద అబ్నార్మల్ గా ఉన్నటువంటి సిమ్టమ్ మీద నాకు కనపడితే అవి అబ్నార్మల్ అంటే ఇక్కడ ఇదంటే సిమ్టమ్స్ అనేటువంటి ఒకటే, డయాగ్నోసిస్ వేరు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను, ఈ గొంతులో గడ్డ వస్తే గడ్డ రాకోకుండా ఇదేంటి చిన్నపిల్లలు ఇదంటే రూపాయి బిల్ల ₹10 బిల్ల మింగినా కూడా ఇక్కడ అడ్డం పడిపోతుంది. అవును, అప్పుడు కూడా పిల్లవాడు కూడా మింగలేకడానికి ఇబ్బంది పడతాడు. అంటే అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నది అదేటువంటిది డిఫరెంట్. దాని సిమ్టమ్ అనేటువంటిది డిఫరెంట్. సిమ్టమ్స్ అనేటువంటిది జనరలైజ్డ్ గానే ఉంటాయి, కానీ దాన్ని ఇవాల్యుయేట్ చేసి చూసుకున్నప్పుడు డయాగ్నోసిస్ అనేటువంటిది బయటపడుతుంది. సో కామన్ గా అన్ని క్యాన్సర్స్ లో ఉన్నటువంటివి ఏమిటంటే ఆకలి వేయకపోవడం, బరువు తగ్గడం, చాలా అంటే వెరీ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటారు. అంటే గత 3 నుంచి 6 నెలల్లో వాళ్ళు చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా, ఓకే, దట్ ఇస్ నాట్ హెల్దీ వెయిట్ లాస్ కాదు. హెల్దీ వెయిట్ లాస్ అంటే ఇప్పుడు జనాలు కంపేర్ చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వమని చెప్తారు డాక్టర్లు, మళ్ళీ వెయిట్ లాస్ అయిపోతే ఏదంటే క్యాన్సర్ రిస్క్ ఉందేమో అని అంటారు. సో ఇది డిఫరెంట్. హెల్దీ వెయిట్ ప్రయత్నము చేయకుండా వెయిట్ లాస్ అవ్వడం అనేటువంటిది క్యాన్సర్ రిస్క్. హెల్దీ వెయిట్ లాస్ మంచిది, అంటే ఎవరికైతే సిగ్నిఫికెంట్ అంటారో వాళ్ళకి. ఓకే, అది నెక్స్ట్. ఇవి కాకుండా కొంచెం ఏంటి టెంపరేచర్ పెరగడం, ఓకే, మ్యాలిగ్నెంట్ ఫీవర్ అంటారు, స్పెసిఫిక్ కేసెస్లో వస్తాయి అవి. సో ఇవే జనరలైజ్డ్గా ఉన్నటువంటి సిమ్టమ్స్. ఈజీగా ఫెటిగబిలిటీ ఉండటం అట్లాంటివి. అంతేకాని ఇది మిగతావన్నీ కూడాను వచ్చినటువంటి ఆర్గాన్ని బట్టి, ఆ ఏరియాని బట్టి సిమ్టమ్స్ అనేటువంటివి వస్తాయి. అదే బ్రెయిన్ ట్యూమర్ ఉంది, బ్రెయిన్ ట్యూమర్లో ఏ ఏరియాలో ఉందో దాన్ని బట్టి ఫిట్స్ రావచ్చు, హెడేక్ రావచ్చు, లేకుంటే కనుక ఆ బ్రెయిన్లో ఇంట్రాక్రీనియల్ టెన్షన్ అవి పెరిగితే కనుక ఇదేంటి వామిటింగ్స్ రావచ్చు, హెవీ హెడేక్ వస్తుంది, కంటి చూపు రెండుగా కనపడడం అట్లాంటివి కూడా రావచ్చు. సో ఇట్లా అనమాట, అన్ని జనరలైజ్ చేసేటువంటివి అయితే కాదు. అయితే సార్ ఇప్పుడు చాలా వరకు దేనికైనా సరే బ్లడ్ టెస్ట్ అనేది చేయిస్తూ ఉంటారు. బ్లడ్ టెస్ట్లో చాలా రకాల వ్యాధులు మనం కనుక్కోవడానికి అవకాశం ఉంది. సో ఇలా ఈ బ్లడ్ టెస్ట్లో క్యాన్సర్ని కనుక్కునే అవకాశం ఏమైనా ఉందా? క్యాన్సర్ని కనుక్కునే అవకాశం, ఇది చాలా బ్రాడ్ క్వశ్చన్. సో దీన్ని 2గా డివిజన్ చేద్దాం. ఓకే, ఒకటి ట్యూమర్ మార్కర్స్. బ్లడ్లో కొన్ని క్యాన్సర్స్ బ్లడ్లో కొన్ని ప్రోటీన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది, ఆ ప్రోటీన్స్ ట్యూమర్ మార్కర్స్ అంటాం. వాటిని మనం బ్లడ్ టెస్ట్ చేసి కనుక్కుంటాం. అట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు జెమ్ సెల్ ట్యూమర్స్, మగవాళ్ళల్లో టెస్టికులర్ ట్యూమర్స్ వస్తాయి. వాళ్ళకి టెస్టికులర్ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళకి కొన్ని ట్యూమర్ మార్కర్స్, ఆల్ఫా ఫిటోప్రోటీన్, బీటా హెచ్సిజి, ఎల్డిహెచ్ అనేటువంటి ట్యూమర్ మార్కర్స్ ఇవి బ్లడ్లో పెరుగుతాయి. ఓకే, ఇప్పుడు లివర్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళకు ఆల్ఫా ఫిటోప్రోటీన్ పెరుగుతుంది, చూస్తాం. ఓవరీ క్యాన్సర్ వచ్చింది, CA-125 పెరిగింది, దాన్ని చూస్తాం. ఓకే, ఇవి ట్యూమర్ మార్కర్, అవి ఇండైరెక్ట్ మెజర్మెంట్, కానీ దెర్ ఇస్ నో డైరెక్ట్ కోరిలేషన్. అంటే ఇప్పుడు ఏదో CA-125 పెరిగిపోతే ఖచ్చితంగా మ్యాలిగ్నెన్సీ అనేటువంటిది కాదు, లేదు, అది ఇంకా వేరే రీజన్ ఏదైనా ఉంటుంది. బట్ మ్యాలిగ్నెన్సీ ఉన్నప్పుడు CA-125 పెరుగుతుంది. సో దాన్ని అప్పుడు మనం పర్టిక్యులర్గా అలా ఉన్నప్పుడు మనం
స్పెషలిస్ట్ అనుమానం యొక్క కింద మనం ఏమైనా టెస్ట్ చేయించుకోవాలి స్పెషల్. ఓకేనా. సో అది అంటే అట్లాంటి టెస్టులు స్పెసిఫిక్‌గా డాక్టర్స్ మాత్రమే అడ్వైజ్ చేస్తారు. అవేమి జనరల్‌లో ఇప్పుడు రొటీన్ హెల్త్ చెకప్‌లో అట్లాంటి వాటిలో ఆ టెస్టులు అవును చెయ్యరు. అవును అవును. సో స్పెసిఫిక్ టార్గెట్ పాపులేషన్‌కి మాత్రమే చేయడం జరుగుతుంది. ఇప్పుడు అది ఒక వింగ్. ట్యూమర్ మార్కర్స్‌ని మెజర్ చేయడం వల్ల డిసీజ్ యొక్క బర్డెన్ ఎంత ఉందనేటువంటిది తెలుసుకోవచ్చు. ఈవెన్ కొన్ని సార్లు ట్యూమర్ మార్కర్స్ ప్రోగ్నోస్టికేషన్‌లో కూడా ఉపయోగపడతాయి. జబ్బు ఇదేంటి రెస్పాన్స్ ఎలా అవుతుంది, రికరెన్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా, అటువంటి క్యాలిక్యులేషన్ ప్రిడిక్షన్స్ కూడా ఉపయోగపడతాయి. రెండో విధం ఏమిటి అంటే కనుక ఒక్కొక్కసారి ఇదేంటి మనకి కార్సినోమా లంగ్ చాలా వరకు రీసెర్చ్ జరిగినటువంటి ఏరియా. ఈ కార్సినోమా లంగ్ పేషెంట్స్లలో మెటాస్టాటిక్ పొజిషన్లో ఉన్నప్పుడు ఓకేనా ట్యూమర్ అనేటువంటిది ఈవెన్ బ్లడ్లో కూడాను సర్క్యులేట్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్లో కూడాను అంతే. అలాంటప్పుడు ఇదేంటి ఎవరికైతే ఇదేంటి వాళ్ళకు మల్టిపుల్ టైమ్స్ బయాప్సీ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ జర్నీలో ఒకసారి బ్యాక్గ్రౌండ్ బయాప్సీ చేసాం, ప్రూవ్ చేసుకున్నాం బ్రెస్ట్ క్యాన్సర్, దాని యొక్క హార్మోన్ స్టేటస్, ఓకే, టార్గెటెడ్ థెరపీ కోసం HER2 మార్కర్ చేస్తాం, దాని స్టేటస్ అనేటువంటిది అది బయోలాజికల్లీ చేంజ్ అవుతూ ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదేంటి బయాప్సీ చేసుకోవడం అవసరం పడుతుంది. సో అట్లాంటప్పుడు ఒకవేళ అదేంటి ఎటువంటి బయాప్సీ చేసేటువంటి టార్గెట్ ఏరియా దొరకలేనప్పుడు అప్పుడు బ్లడ్లో ఉన్నటువంటి ఓకేనా సెల్స్లో అదంటే దాన్ని ctDNA అంటారు, సర్క్యులేటింగ్ ట్యూమర్ DNA. ఓకే, డైరెక్ట్ ఆ ట్యూమర్ డిఎన్ఏని బ్లడ్లో నుంచి తీసి దాన్ని మెజర్ చేసి దాన్ని పాతగా ఉన్నటువంటి వాటితో కూడా కోరిలేషన్ చేసుకొని దాని మీద మార్కర్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అక్కడ మాత్రమే అది. అలాగని చెప్పేసి ఆ టెస్ట్ని తీసుకొచ్చి నేను జనరల్ పబ్లిక్ అంతా యూజ్ చేస్తానంటే కుదరదు. సో అట్లా అనమాట. ఈవెన్ ట్యూమర్ మార్కర్స్ని కూడాను జనరల్ పబ్లిక్కి ఏదంటే సబ్మిట్ చేస్తామంటే కుదరదు. ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది, PSA రేజ్ అయిపోతే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నటువంటిది. ఓకే, సో అది నేను ఏజ్ క్రైటీరియా ఉంటుంది. 30 ఇయర్స్ వాడికి కూడా PSA చేయడం అనేటువంటిది అడ్వైజబుల్ కాదు. ఇట్స్ ఏంటి 50 ఇయర్స్ పైన ఉన్నటువంటి వాళ్ళకి చేయడం అడ్వైజబుల్. సో అంటే ప్రతిదానికి కూడాను దానికి ఒక ఏజ్ క్రైటీరియా, టార్గెట్ పాపులేషన్, రిస్క్, సో ఇవన్నీ అన్నింటినీ పట్టుకొని మనం టెస్ట్లను అడ్వైజ్ చేస్తాం. ఇవి కాకుండా స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్కి మామోగ్రామ్ ఉంది, కార్సినోమా సర్విక్స్కి ప్యాప్ స్మియర్ చేస్తాం, అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. సో ఈ విధంగా ఈ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఓకే, అయితే సార్ ఇప్పుడు ఉన్న పాపులేషన్లో క్యాన్సర్ అన్నది చాలా పెరిగిపోతుంది. ఎవ్రీ ఇయర్ కూడా కేసెస్ చాలా పెరిగిపోతూ ఉన్నాయి. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్క్రీనింగ్ కానీ దీనికి క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాల్సిన అవసరం ఉందా? అంటే ప్రతి ఒక్కరు అంటే అదే ఏజ్ తగినట్టుగా తర్వాత ఇప్పుడు ఉమెన్ అందరికీ కూడాను 40 ఇయర్స్ తర్వాత మామోగ్రామ్ రికమెండేషన్. ఓకే, అదే ఫ్యామిలీ హిస్టరీలోనే బ్రెస్ట్ క్యాన్సరో ఓవరీ క్యాన్సరో వేరే ఏదైనా అంటే అది స్పెషలిస్ట్ డాక్టరే చెప్పగలడు. నేను ఇప్పుడు దాన్ని చెప్పితే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. సో అట్లా ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉన్నా, పర్సనల్ హిస్టరీలో క్యాన్సర్ ఉన్నా అటువంటి వాళ్ళు ఇంకా స్ట్రింజెంట్గా ఈ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్కి సబ్మిట్ చేస్తామన్నమాట, చాలా స్ట్రైట్గా. అట్లా ఇప్పుడు సర్విక్స్ క్యాన్సర్ కూడా ఉంది, వాళ్ళకు కూడా ప్యాప్ స్మియర్ చేస్తాం. వాళ్ళు కూడా ఇదేంటి 35 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ ఇదేంటి ప్యాప్ స్మియర్ చేయడం జరుగుతుంది. దాంట్లోనే ప్యాప్ స్మియర్ ఒకటి, ఇంకోటి HPV కోటెస్టింగ్ అని కూడా అంటారు. HPV వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఆ కోటెస్టింగ్ దాన్ని కూడా చేస్తాం. ఇప్పుడు హెవీగా స్మోక్ చేస్తున్నారు, ఒక హెవీ స్మోకర్స్ ఉన్నారు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంది వాళ్ళని హై రిస్క్ పాపులేషన్ ఉంటారు, వాళ్ళకు లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు స్పెసిఫిక్గా హై రిస్క్ పాపులేషన్ని టార్గెట్ చేసి స్క్రీన్ చేస్తాం. లోడోస్ సిటీ స్కాన్ అని చెప్పేసి కూడా. బట్ ఇంకా స్టిల్ ఈ లంగ్ క్యాన్సర్లో ఈ లోడోస్ సిటీ స్కాన్ స్టిల్ నాట్ జనరలైజ్డ్ రికమెండేషన్. ఓకే, అది నెక్స్ట్. అలాగే ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, హెపటైటిస్ B కావచ్చు, హెపటైటిస్ C వైరస్ వచ్చిన వాళ్ళకి లాంగ్ రన్లో క్యాన్సర్స్ వచ్చేది, లివర్ క్యాన్సర్, హెపటోసెల్యులర్ కార్సినోమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అటువంటి వాళ్ళని కూడాను చాలా స్ట్రింజెంట్ ఫాలోఅప్లో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అట్లా స్పెసిఫిక్ పాపులేషన్ స్పెసిఫిక్గా ఉన్నటువంటి వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా టొబాకో యూజ్ చేయడం, చూబుల్ టొబాకో యూజ్ చేసేటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైతే చూసారో వాళ్ళందరికీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ రావచ్చు.
ఓరల్ క్యావిటీ, ఓరోఫారింగ్స్ క్యాన్సర్స్. సో వీళ్ళందరినీ ఆ హెడ్ అండ్ నెక్ ఎగ్జామినేషన్కి సబ్మిట్ చేస్తాం. ఓకే. అలాగా. సో ప్రతి ఒక్కళ్ళు భయపడవలసిన అవసరం లేదు, అట్లానే నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదు. మీరు చెప్పినట్లు ఏదైనా సిమ్టమ్స్ అబ్నార్మల్గా ఏదైనా కనిపించిందంటే వెంటనే కన్సల్ట్ అవ్వడం, దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవడం అనేది చాలా మంచిది ఇప్పుడున్న రోజుల్లో. అయితే అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఉంది. రైట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.